కాలి మిర్చి చికెన్ రెసిపీ. దీనికి కావాల్సిన ముందుగా 2 టేబుల్ స్పూన్ ఎగొట్టేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పేపర్ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం మిక్సీకి కొట్టుకున్న ఆనియన్ పేస్టు, మసాలా, అక్క మసాలా, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగ్, ఇలైచి, కాలి ఇలైచి, గ్రీన్ ఇలైచి, సిన్నమను ఇవి వేసుకొని బాగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసి 1/2 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసినామంటే ఏమవుతుందంటే బాగా మసాలా పడుతుంది, కుక్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ మంచి టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది చికెన్. గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు పొడి 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, బాజా మసాలా 1/2 టీ స్పూన్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని అన్ని మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10-20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, మంచి కలరు, ఆయిల్ కాదు అది నెయ్యి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్సీ కొట్టుకుని అన్ని వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మంచి కలరు, చికెన్ బాగుంటుంది టేస్టింగ్. టమాటాలు వితౌట్ టమాటా. మనం సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి స్పైసీకి. కాలి మిర్చి, దీంట్లో ఈ చికెన్కు లాల్ మిర్చి పౌడర్ వేసుకుండేది లేదు. లాల్ మిర్చి పౌడర్ టమాటా బేసిక్లా, మళ్ళీ కాలి మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీ.